వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించేటువంటి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని కూడా పరిశీలించాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. నర్సంపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాల మీద అధికారులతో సమీక్ష జరపాలని సందర్భంగా సూచన చేశారు. మోంతా తుఫాను కారణంగా నర్సంపేట నియోజకవర్గంలోని అనేక మంది రైతులు నష్టపోయారని, ఆ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తన ఆలోచన విధానం, తన హామీలు ఉండాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అంశం మీద న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర, కేసీఆర్ అనే విషయంలో అందరూ కూడా తమ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల క్రమంలో భారీగా ఆ పార్టీకి ఎదురు దెబ్బలైతే కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.